మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. కౌంట్ డౌన్ మొదలైంది. రేపే ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూటమికి అధికారం రాబోతుందని చెప్తుండగా, కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు మాత్రం వైసీపీయే తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నాయి. అయితే దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కూటమికి అధికారం అంటున్నాయి. కొన్ని సర్వేలు ఆరామస్థాన్ ఇలాంటి సర్వేలు మాత్రం ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి ఎగ్జిట్ పోల్ సర్వేలపై? ఆంధ్రప్రదేశ్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు అధికార పార్టీకి ఇచ్చారండి. అంటే సాలిడ్గా మీరు పరిపాలించండి, మీకు అవకాశం ఇచ్చామని ప్రజలు ఇచ్చినప్పుడు ఆ విధంగా పరిపాలన ఉందా లేదనేది చూస్తారు. వాస్తవంగా ఈ సర్వేలు మీరు చెప్పినట్టుగా దాదాపు ఆల్మోస్ట్ 60-70% ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఇచ్చారు. ఓన్లీ 30% మాత్రమే అధికార పార్టీ వస్తుందని ఆరామస్థాన్ లాంటి సర్వేలు చెప్పినాయి. దాంట్లో క్రెడిబిలిటీ ఎంత అనేది మనం చూసుకోవాలి. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు మనం చూసుకుంటే డెఫినెట్గా నిన్న లేటెస్ట్ సర్వే చూసుకుంటే ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే అది 98% క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. ఇండియా టుడే వాళ్ళు సంయుక్తంగా నిర్వహించారు. గత ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పి బల్లగుద్దినట్టు చెప్పారు. మొన్న కూడా చెప్పారు 1 మంత్ క్రితం. కానీ ఇప్పుడున్న పోలింగ్ పర్సంటేజ్ని చూసిన తర్వాత, వివిధ వర్గాలు సామాజిక సమీకరణలు చూసిన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పవన్ కళ్యాణ్, ఇవన్నీ కూడా పారామీటర్స్ వేసుకుని నేను చెప్తా ఉంటే డెఫినెట్గా కూటమి వస్తుంది. 51% వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ 51%తో కూటమి అధికారులు వస్తున్నారు. అంటే గతంలో ఎలక్షన్స్లో 50%తో అంటే 49.95%తో అధికారులు వచ్చారు. మనం చూసాం, మీతో కూడా డిస్కషన్ చాలాసార్లు చూసాం. అంటే 1,55,88,569 ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి. అదే సమయంలో 39.18% టీడీపీకి వచ్చినాయి. అంటే 1,23,04,668. మార్జిన్ ఎంత ఉందంటే 35 lakhs ఓట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో వచ్చారు. అదే సమయంలో 17.5 లక్షల ఓట్లు 6.78తో జనసేన కూడా ఉంది. ఇక్కడ లిటిల్ బిట్ మార్జిన్తోనే ఆయన అధికారంలో వచ్చాడు. ఇప్పుడు స్థానికేతరులు కావచ్చు, హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు, చాలామంది సైలెంట్ ఓట్లు లక్షలాది మంది వెళ్ళి తన రాష్ట్రం కోసం ఓటేశారు. వీళ్ళు ఈ సోకాల్డ్ అధికార పార్టీ మళ్ళీ వస్తుంది అన్న ఆరామస్థాన్ లాంటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి. ఎలక్షన్ ముందు ఒక 1000 శాంపిల్స్ 500 శాంపిల్స్తో వెళ్ళి చేయగలరు, కానీ ప్రజలు మాత్రం కోట్లాది మందిని వీళ్ళు సర్వే సంస్థలు చేయలేవు కదండి. మరి ముఖ్యంగా రేపు ఓటేద్దాం అనుకున్నారు, ఈరోజు బయలుదేరి వెళ్ళారు. దాదాపు 46 లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళి వివిధ రంగాలు ఉద్యోగులు హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎన్ఆర్ఎస్ కావచ్చు. 46 నుంచి 56 lakhs, సరే 56 తీసేయండి, 46 లక్షల మంది వెళ్ళిన ఓట్లలో వీళ్ళు సర్వే చేశారా అంటే చేయలేదు. చేయనప్పుడు వాళ్ళ మనసులో ఉంది, వాళ్ళు ఎవరు కోటేశారంటే ఎట్ట తెలిసింది? వాళ్ళలో 90%, 80-90% కూటమికి వేశారు. అధికార పార్టీ వ్యతిరేకత, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కావచ్చు, దీర్ఘకాలికమైనది, పోలవరం పూర్తి చేయకపోవటం, రాజధాని లేకపోవటం, స్పెషల్ స్టేటస్ లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు చూసుకుంటారు కదండి. తన భూమి కోసం, తన రాష్ట్ర అభివృద్ధి కోసం వీక్షించే వాళ్ళంతా 80-90% ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. ఈ సర్వేలు ఏంటంటే కొంతమేరకే మనం నమ్మొచ్చు. మీరు ఎలా చెప్తున్నారు పెరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ అంతా వైసీపీకి వ్యతిరేకంగా పడ్డాయి ఓట్లు అని మీరు ఎలా చెప్పగలుగుతారు? డెఫినెట్గా, ఎందుకంటే ప్రభుత్వం మన కంటికి కనపడుతుంది కదండి. నేను చెప్పడం అనేది కాదు. సరే, వీళ్ళు సర్వేలు వీళ్ళు చెప్పారు, ఆరామస్థాన్ 97 నుంచి ఇట్లా వస్తాయి అధికార పార్టీ మళ్ళీ ఏం చెప్పారు? ఆరామస్థాన్ వైసీపీ వస్తుందని చెప్పాడు. వైసీపీ వస్తుందని చెప్పాడు. ఈసారి కూడా వైసీపీ వస్తా అంటున్నాడు. అక్కడ రావడానికి, ఇప్పుడు రావడానికి, అక్కడ ఒక్కసారి చూడమన్నాడు. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే మంచి పరిపాలన అందిస్తారని చెప్పి, అనుభవం ఉన్న వ్యక్తి అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయబట్టి ఆయన అయ్యాడు. అదే సమయంలో ఆయన తాత్కాలిక భవనాలకు పరిమితమై పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తిగా 5 సంవత్సరాలు నిర్మించలేకపోయాడు. అదే సమయంలో నన్ను ఒక్కసారి చూడండి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల పాదయాత్ర కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కావచ్చు, ప్రజలు ఆయన ఆశీర్వదించారు. అనేక సంక్షేమ పథకాలు చెప్పాడు. ఆ దాంట్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాడు అనేది ఇక్కడ ముఖ్యమండి. అది చేశాడా లేదా అనేది చూస్తారు. ఎందుకు వేయలేరంటే, తన భూమిని, నేను మొన్న కూడా చెప్పాను, తన భూమిని తన కాదు అన్నప్పుడు ఆ బాధ ఆయనకి తెలిసింది. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి నిషేధంతోనే ఎలక్షన్కి వెళ్తానని మరి మద్యం వేరులై పారుతున్నప్పుడు ఆ ఓటర్లు లేరు కదా. ముఖ్యంగా మహిళలు, చాలామంది ఇంటలెక్చువల్స్, 18 నుంచి 25 కొత్త ఓటర్లు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేశారు. క్లియర్గా కనపడుతుంది. మరి అప్పుడు ఎందుకు రాదంటారు?
మీరు చెప్పండి. అంటే నేషనల్ ఎగ్జిట్ పోల్స్ మీరు ఎలా చూస్తారు? ఖచ్చితంగా మెజారిటీ సర్వేలు మన ఏపీ విషయానికి తీసుకొస్తే కూటమి అధికారంలోకి అంటున్నాయి. మామూలుగా వైసీపీకి తక్కువ పర్సంటేజ్ వస్తది అని చెప్తున్నారు. ఇది ఎలా చూస్తారు నేషనల్ వైడ్‌గా? డెఫినెట్‌గా అంటే నేషనల్ ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటారు. వీళ్ళు మ్మ్. లోకల్ సర్వేస్ సంస్థలన్నీ కూడా కొద్ది శాంపిల్స్ తీసుకుంటే నేషనల్ ఇప్పుడు 2 ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ శాంపిల్స్ తీసుకుంటారు. వాళ్ళు పారామీటర్స్ అన్నీ కూడా చూసుకున్న తర్వాత సామాజిక వర్గాలు ఎటువైపు మరలారు, మహిళలు ఎటువైపు మరలారు, 10th క్లాస్ స్టూడెంట్స్ 10th అయిపోయిన తర్వాత డిగ్రీ లోపు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎటువైపు ఉన్నారు, కొత్త ఓటర్లు ఎటువైపు ఉన్నారు, అనేక పారామీటర్స్ తీసుకొని మీరన్నట్టు ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా సర్వే ఇచ్చిందండి. 51%తో అధికారం రాబోతుందని చెప్పన్నారు. అంటే సీట్లు కూడా 75 నుంచి 96కి టీడీపీకి వస్తుంది. 42% ఓటు బ్యాంక్ వాళ్ళు తెచ్చుకోగలరన్నారు. గతంలో ఎంత ఉంది? 39.5 ఉంది మనం చూసిన దాని ప్రకారం. అదే సమయంలో జనసేన 16 నుంచి 18 సీట్లు వస్తాయి. వాళ్ళకున్న ఓటు పర్సెంట్ 7% అన్నారు. అప్పుడు 6% నుంచి 7% పెరిగింది అనుకుందాం. అదే సమయంలో బీజేపీకి 1% ఉంది. 0 నుంచి 1% ఉన్న బీజేపీ ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి 4 నుంచి 6 సీట్లు, వాళ్ళకు కూడా 2% అంటే ఈ మొత్తం కలిపి ఎంత ఉంది? 51%. అప్పుడు వైసీపీ 49.5% నుంచి 44%కి పడిపోయి తలిగి మరి అధికారం కోల్పోద్ది కదా. 81.66%తో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్కి ఓటేశారండి. గత ఎలక్షన్ కంటే 2.9 పెరిగింది. ఆ పెరిగిన ఓటు అంతా కూడా ఎవరు ప్రభుత్వ వ్యతిరేకత మీద వేశారనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, ఇప్పుడు నేషనల్ మీడియా చెప్తున్నా, అనేక మంది మేధావులు చెప్తున్నా, నేను ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన పౌరుణ్ణే. నాకు కూడా ఏంటంటే ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, పథకాల మాటన సంక్షేమ మాటన ఎవరు డబ్బులు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు సొంత వ్యాపార సంస్థల నుంచి ఇవ్వాల, ప్రజల మీదే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 2.5 లక్షల కోట్ల అప్పుని ఇప్పుడు 10 లక్షల కోట్లకి వెళ్ళింది. ఇప్పుడు ఎవరు జీఎస్టీ పన్నుల ద్వారా వచ్చి ప్రభుత్వ ప్రజల మీద వేస్తారు తప్పితే ఎవరు సొంత డబ్బులు ఏమి ఇవ్వరు. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దీర్ఘకాలికమైన కోరికలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరినయా లేదా, జాబ్ క్యాలెండర్ ఉందా లేదా, మెగా డిఎస్సి 35,000 మంది ఉద్యోగాలు ఇస్తామని ఇంతవరకు డిఎస్సి కూడా ఇవ్వనందుకు ఏమనాలి? అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పి గ్రూప్ 1 గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ ఇద్దాం, అంటే 1,00,000 మంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే కూటమి అధికారంలోకి రాబోతుండడానికి ఒక కారణంగా మీరు చెప్తున్నారు. 100%. 2 ఇయర్స్ క్రితం ఇది పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఐడెంటిఫై చేశారు. ఇదే మీ ఛానల్లో 2 ఇయర్స్ నుంచి నేను వస్తూ ఉంటావా, పవన్ కళ్యాణ్ ఏంటి, పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుందని చెప్తా. చాలామంది కొద్దిగా ఇది పవన్ ఎక్కువ పొగుడుతారని కొద్దిమంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు నేషనల్ మీడియా మొత్తం కూడా పవన్ ఈజ్ ద కీ రోల్. ఈ కూటమి ఇంత పోటాపోటీగా అధికార పార్టీ దిగిపోతుందంటే పవన్ కళ్యాణ్ కారణం అని అంటున్నారంటే ఎందుకంటారు? ఆయన చిత్తశుద్ధి 10 సంవత్సరాల నుంచి ఒక కమిట్మెంట్తో ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దాం అనుకున్నాడు. 2 ఇయర్స్ క్రితం అతను ముఖ్యమంత్రి పదవి అనేది పక్కన పెట్టి ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని చెప్పి అన్నాడు. అన్కండిషనల్గా టీడీపీతో సపోర్ట్ చేశాడు. ఆయనకున్న ఓటు బ్యాంకు 40, ఈయనకున్నది కలిసి ఇప్పుడు 51%. మొదటి నుంచి చెప్తుంది అదే నేను. ఆ రెండు ఈసారి కలిసి. ఏపీలో ఇంత టఫ్ కాంపిటీషన్కి అంటే దేశం మొత్తం దృష్టి ఏపీపై పడడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు ప్రధానంగా? అంటే రేపు అన్ని ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. అంతా ఒక ఎత్తు అయితే అందరి దృష్టి ఏపీపై ఉంది. అసలు ఏం జరగబోతుంది ఏపీలో అని, ఎందుకు ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది? డెఫినెట్గా అండి. ఈ పరిస్థితికి కారణం ఏంటంటే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళలో మహిళలు కొంత పర్సంటేజ్ 35 నుంచి 60 లోపు వాళ్ళ మహిళలు కూటమికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. అదే సమయంలో ఎస్సీలో ఓటు బ్యాంక్ సాలిడ్గా ఆయనకున్నది. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే మిగతా వర్గాలు ఏదైతే రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఏది చేయలేదనే భావన వల్ల బలంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తీసుకెళ్లారు. కులాలు కలిపే సిద్ధాంతంలో అందరూ కలిసి రాజ్యాధికారంగా దూరంగా ఉన్న వర్గాలన్నీ ఏకమవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ ధోరణి మనం ఎండకట్టాలి, జగన్మోహన్ రెడ్డి గద్దె దించితే తప్పితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. 22 మంది ఎంపీలు ఇచ్చినప్పుడు ఏ రోజు సెంట్రల్ వెళ్ళి స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదు, సెంట్రల్ దగ్గర మోకరెళ్ళారు తప్పితే అడగలేదని చెప్పి బలంగా తీసుకెళ్లారు. అదే వాళ్ళు పోలవరం పూర్తి చేయలేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఇటువంటి ప్రధానమైన సమస్య లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, ప్రధానంగా ఈ అధికార పార్టీ గద్దె దిగడానికి కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నా భూమి నాది కాదు అనే భావన ఎప్పుడైతే కలిగిందో తండోపతండాలుగా ప్రజలు ఎప్పుడు ఓటైన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఓటేశారు. ఆ సైలెంట్ ఓటింగ్ ఈ ఎవరైతే సోకాల్డ్ వైసీపీకి వస్తాయని చెప్పి చెప్తున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదు. వాళ్ళని ఎవరు కూడా చేయలే, సర్వే చేయలే. ఆ 56 లక్షలు కావచ్చు, 46 లక్షలు కావచ్చు, 46 లక్షలైన దేశ విదేశాల నుంచి వెళ్ళిన ఓటర్లు అందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి వేయటం వల్ల తన భూమి తన కాదు, తన రాష్ట్ర అభివృద్ధికి నోచుకోలేదనే భావన వల్ల కలగబట్టి ఈ రోజున అధికార పార్టీ అధికారం కోల్పోతుంది అనేది పర్ఫెక్ట్గా చెప్పగలను. సర్వే ఫలితాలే నిజం కాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు. 100%. అందులో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. 21కి 21
21 రావులే కానీ ఆ. 3 సీట్లు రైల్వే కోడూరు, పాలకొండ అండ్ పోలవరం. ఈ 3 సీట్లు టఫ్ అంటే ఫైట్. అన్ని సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ పై స్పెషల్ ఫోకస్ ఉంది. ఖచ్చితంగా పవన్ ఎన్ని చోట్ల జనసేన పోటీ చేసిందో కూటమితో కలిసి అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ సీట్లు గెలుస్తారని చెప్తున్నారు. చెప్తున్నారు. కానీ 17 నుంచి 18 స్థానాలు వస్తాయి. Hmm. ఒక 3 స్థానాలు మాత్రం కష్టం, కానీ డెఫినెట్గా ఈజ్ ద మ్యాన్. నేను అన్నట్టు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఈ ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది. పవన్ రేపు ఈ కళ్యాణ్ టైం కల్లా మనకు తెలిసిపోతుంది రిజల్ట్ 100% ఏంటనేది. 100% రేపు ఈ టైంకి ఓకే, discussion మీ చేస్తాం. ఒపీనియన్ ప్రకారం అంటే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ఫలితం మా కూటమి అధికారంలోకి తిరిగి రాబోతుంది మరోసారి. ఆ. వైసీపీ కాదు, కూటమి రాబోతుంది. అవును, definitely. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ.